శనివారం సాయంత్రం. వారమంతా ఉన్న ఆఫీస్ ఒత్తిడిని మర్చిపోవడానికి సిటీ మొత్తం సిద్ధమవుతోంది. బయట వాతావరణం చాలా ఆహ్లాదకరంగా కాస్త మబ్బులు పట్టి ఉంది. చల్లటి గాలి కిటికీ తెరలను నెట్టుకుంటూ లోపలికి వస్తోంది. సిద్ధు తన అపార్ట్మెంట్ లివింగ్ రూంలో ఉన్న సోఫాలో కూర్చుని ఉన్నాడు. అతని ల్యాప్టాప్ ఒడిలో ఉంది, కాని అతని దృష్టి మాత్రం స్క్రీన్ మీద లేదు. ఎందుకో మనసంతా ఒక రకమైన నిరీక్షణతో నిండి ఉంది. సిద్ధు కొంచెం ఇంట్రోవర్ట్. ఎక్కువ మందితో మాట్లాడటం కంటే తన మనసుకు నచ్చిన భావాలను నిశ్శబ్దంగా ఆస్వాదించడమే అతనికి ఇష్టం. సరిగ్గా 6 గంటలవుతున్న సమయంలో డోర్ బెల్ మోగింది. ఆ శబ్దానికి సిద్ధు పెదవులపై ఒక చిన్న నవ్వు మెరిసింది. వచ్చేది ఎవరో అతనికి బాగా తెలుసు. ల్యాప్టాప్ను పక్కన పెట్టి మెల్లగా నడుచుకుంటూ వెళ్లి తలుపు తీశాడు. బయట అను నిలబడి ఉంది. ఆమెను చూడగానే సిద్ధు కళ్లల్లో ఒక వింతైన కాంతి. అనన్య వైట్ అండ్ పింక్ కాంబినేషనున్న మోడ్రన్ కుర్తీ వేసుకుంది. ఆఫీస్ వర్క్ ముగించుకుని రావడం వల్ల కావచ్చు, ఆమె ముఖంపై కొద్దిగా అలసట కనిపిస్తోంది. కాని సిద్ధుని చూడగానే ఆ అలసట అంతా ఎగిరిపోయి ఆమె కళ్లల్లో ఒక అల్లరి అమాయకత్వం నిండిన ప్రేమ ప్రత్యక్షమైంది. గాలికి ఆమె విరబోసిన జుట్టుపాయలు ముఖంపై పడుతుంటే ఆమె వాటిని పక్కకు జరుపుకుంటూ సిద్ధువైపు చూసింది. నువ్వేంటి ఈ టైంలో? కనీసం ఫోన్ కూడా చెయ్యలేదు అన్నాడు సిద్ధు, తన వాయిస్లో ఉన్న ఆరాధనను దాచుకుంటూ ఆమెకు లోపలికి రావడానికి దారి ఇస్తూ. అనన్య ఏమీ మాట్లాడలేదు. అసలు సమాధానం చెప్పాలనే ఆలోచనే ఆమెకున్నట్టు లేదు. లోపలికి అడుగుపెట్టగానే తన చేతిలో ఉన్న హ్యాండ్బ్యాగ్ను పక్కనే ఉన్న చిన్న టేబుల్పై పడేసింది. తలుపు లాక్ చేసి వెనక్కి తిరుగుతున్న సిద్ధువైపు ఒక అడుగు ముందుకు వేసింది. సిద్ధు ఇంకా ఏదో అడగబోయేంతలోనే ఒక్కసారిగా ఆమె చేతులు సిద్ధు నడుము చుట్టూ బిగుసుకుపోయాయి. అనన్య సిద్ధుని గట్టిగా కౌగిలించుకుంది. తన ముఖాన్ని అతని గుండెలపై ఆనించేసింది. సిద్ధు ఒక్క క్షణం అలా స్తంభించిపోయాడు. ప్రతి వారం కలిసినా ఆమె మొదటిసారి తనని తాకినప్పుడు కలిగే ఆ అనుభూతి అతనికి ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. అనన్య శ్వాస వేగంగా సాగుతూ అతని గుండెకు తగులుతోంది. ఆమె గుండె కొట్టుకునే వేగం, ఆమె శరీరంలోని వెచ్చదనం సిద్ధుకి స్పష్టంగా లీలగా తెలుస్తున్నాయి. బయట గాలి వేగం పెరిగింది. కిటికీ తెరలు మరింత గట్టిగా కదిలాయి. కాని ఆ గదిలో మాత్రం ఇద్దరి మధ్య ఒక మధురమైన నిశ్శబ్దం ఆవరించింది. ఏమైంది అను? అంతా ఓకేనా? ఆఫీస్లో ఎవరైనా ఏమైనా అన్నారా? సిద్ధు చాలా మెల్లగా అడిగాడు, ఆమె తలపై తన చేతిని ఉంచి నిమురుతూ. అనన్య తన తలను సిద్ధు గుండెలపై అలాగే ఉంచి ఇటు అటూ ఊపుతూ, ఏం కాలేదు సిద్ధూ. జస్ట్ నిన్ను ఇలా గట్టిగా పట్టుకోవాలనిపించింది. ఈరోజు ఆఫీస్లో క్లయింట్స్, మీటింగ్స్, టెన్షన్స్, మైండ్ అంతా చాలా బ్లాక్ అయిపోయింది. కాని ఇక్కడికి వచ్చి నిన్ను ఇలా తాకగానే ఆ స్ట్రెస్ అంతా ఎటో వెళ్ళిపోయింది. నీ గుండె చప్పుడు వింటుంటే ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా? అంది. ఆమె వాయిస్ చాలా లోతుగా, కేవలం సిద్ధుకి మాత్రమే వినిపించేంత సున్నితంగా ఉంది. సిద్ధుముఖంలో ఒక తృప్తి కలిగిన నవ్వు వచ్చింది. అతను మెల్లగా ఆమెను తన నుండి కొద్దిగా దూరం జరిపి ఆమె ముఖాన్ని తన 2 చేతుల్లోకి తీసుకున్నాడు. ఇప్పుడు ఇద్దరి కళ్ళు ఒకరినొకరు చూసుకుంటున్నాయి. అనన్య కళ్లల్లో కేవలం సిద్ధు మాత్రమే ఉన్నాడు. ఆమె కనుపాపల్లో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ సిద్ధు అలా ఉండిపోయాడు. అతని బొటనవేళ్లు ఆమె మెత్తటి బుగ్గలను తాకుతూ నిమురుతున్నాయి. సిద్ధు చేతివేళ్లు చాలా వెచ్చగా ఉన్నాయి. ఆ స్పర్శకు అనన్య శరీరంలో ఒక చిన్న వణుకు మొదలైంది. ఆమె కనురెప్పలు కొద్దిగా వాలాయి. నిజంగానే అంత స్ట్రెస్గా ఉందా నా బంగారానికి? సిద్ధు తన మోడ్రన్, రొమాంటిక్ వాయిస్తో చాలా లవ్బుల్గా అడిగాడు. ఆ పిలుపులో ఉన్న ఆర్ద్రతకు అనన్య మనస్సు కరిగి నీరైపోయింది. ఊ అంటూ అనన్య తన పెదవులను కొద్దిగా ముడుచుకుంటూ ఒక చిన్న పిల్లలా తల ఊపింది. ఆ సమయంలో ఆమె పెదవులు స్వల్పంగా వణుకుతుండటం సిద్ధు గమనించాడు. ఆ పెదవులపై ఉన్న లిప్స్టిక్ రంగు, ఆమె సహజమైన పెదవుల కాంతి అతన్ని ఆకర్షించసాగాయి. సిద్ధు తన కుడిచేతి వేళ్లతో ఆమె ముఖంపైకి పడిన ఆ జుట్టుపాయను చాలా సున్నితంగా పక్కకు జరిపాడు. అతని వేలికొనలు ఆమె చెవి వెనుక భాగాన్ని తాకుతూ మెల్లగా కిందకి సాగాయి. ఆ చల్లటి సాయంత్రంలో సిద్ధువెచ్చని వేళ్ల స్పర్శ ఆమె
మెడ నరాలను తాకగానే అనన్యలో ఒక వింతైన ఫీలింగ్ కలిగింది. ఆమె కళ్ళు దానంతట అవే పూర్తిగా మూసుకుపోయాయి. ఆమె శ్వాసవేగం పెరిగింది. రొమ్ము పైకి కిందకి కదలడం మొదలైంది. హాల్లో ఉన్న ఏసీ నుంచి వస్తున్న స్వల్ప శబ్దం, బయట చెట్ల ఆకులు కదులుతున్న చప్పుడు తప్ప వారిద్దరి మధ్య మరేమీ లేదు. సమయం కూడా వారికోసమే ఆగిపోయినట్లు అనిపించింది. అయితే, నీ స్ట్రెస్ మొత్తం పోగొట్టే బాధ్యత, నిన్ను మళ్లీ ఫ్రెష్గా మార్చే బాధ్యత నాదే అని సిద్ధు ఆమె చెవిదగ్గరగా వంగి గుసగుసలాడాడు. అతని వెచ్చని శ్వాస అనన్య మెడపై, బుగ్గపై పడటంతో ఆమె ఒళ్ళు పులకరించింది. సిద్ధు మెల్లగా తలపైకెత్తి ఆమె ముఖాన్ని చూశాడు. అనన్య కళ్ళు ఇంకా మూసే ఉన్నాయి. ఆమె సిద్ధు తదుపరి కదలిక కోసం ఎదురుచూస్తోందని ఆమె ముఖంలో స్పష్టంగా తెలుస్తోంది. సిద్ధు మెల్లగా వంగి మొదట ఆమె నుదుటిపై తన పెదవులను ఉంచాడు. అది చాలా నిశ్శబ్దమైన, పవిత్రమైన ముద్దు. ఆ పెదవుల ఒత్తిడికి అనన్య తన 2 చేతులతో సిద్ధు షర్ట్ కాలర్ను గట్టిగా పట్టుకుంది. తనని తాను బ్యాలెన్స్ చేసుకోలేనట్టు ఆమె సిద్ధుకి మరింత దగ్గరగా జరిగింది. సిద్ధు పెదవులు నుదుటి నుండి మెల్లగా కిందకి దిగాయి. ఆమె కనురెప్పలపై చాలా సున్నితంగా ముద్దు పెట్టాడు. ఆ తర్వాత ఆమె ముక్కు కొనను తాకుతూ చివరకు ఆమె పెదవుల చెంతకు చేరాయి. ఇప్పుడు ఇద్దరి శ్వాసలు ఒకదానికొకటి తగులుతున్నాయి. అనన్య గుండె వేగం గరిష్ట స్థాయికి చేరుకుంది. ఆమె పెదవులు స్వల్పంగా తెరుచుకుని సిద్ధు స్పర్శ కోసం ఆరాటపడుతున్నాయి. సిద్ధు ఏమాత్రం తొందరపడలేదు. కథనం ఎంత నెమ్మదిగా సాగాలో అతని ప్రేమ కూడా అంతే నిదానంగా, లోతుగా సాగుతోంది. ఆమె కళ్లల్లోని ప్రేమని, కోరికని చదువుతూ మెల్లగా తన పెదవులను ఆమె క్రింది పెదవిపై ఉంచాడు. ఆ క్షణం భూమి తిరగడం ఆగిపోయినంత అనుభూతి. చాలా సున్నితంగా, ఒక పట్టు వస్త్రంలా మొదలైన ఆ ముద్దు క్షణక్షణానికి ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ తీవ్రతను పెంచుతూ పోయింది. అనన్య సిద్ధుని మరింత తన వైపుకు లాక్కుంది. సిద్ధు ఒక చేత్తో ఆమె సన్నటి నడుమును గట్టిగా పట్టుకుని తన వైపుకు ఒత్తేసుకోగా, మరో చెయ్యి ఆమె తలవెనుక భాగాన్ని పట్టుకుని ఆమె జుట్టులోకి వెళ్ళింది. ఇద్దరి పెదవుల కలయిక ఒక మధురమైన కావ్యంలో సాగుతోంది. చాలాసేపటి వరకు ఆ గదిలో కేవలం వారి శ్వాసల చప్పుడు, పెదవుల రాపిడి వల్ల వచ్చే మధురమైన శబ్దం తప్ప మరేం లేదు. ఏ సీన్ నుంచి ఏ సీన్కి జంప్ అవ్వకుండా ఆ ముద్దులోని ప్రతి క్షణాన్ని వారు ఆస్వాదిస్తున్నారు. అనన్య తనని తాను పూర్తిగా సిద్ధుకి అప్పగించేసింది. సిద్ధు కూడా ఆమెలోని ప్రతి అణువును తన ప్రేమతో నింపేస్తున్నాడు. కొన్ని నిమిషాల సుదీర్ఘమైన ముద్దు తర్వాత ఇద్దరూ మెల్లగా విడిపోయారు. కాని దూరం జరగలేదు. అనన్య సిద్ధు రొమ్ముపై తలవాల్చేసింది. ఆమె గట్టిగా ఆయాసపడుతూ సిద్ధు గుండె చప్పుడును వింటోంది. సిద్ధు చేతులు ఇంకా ఆమె నడుముపైనే ఉన్నాయి. సిద్ధు, ఈ క్షణం ఇలాగే ఉండిపోవాలి. ఈ ప్రపంచంలో మన ఇద్దరం తప్ప ఇంకెవ్వరూ లేనట్టు అనిపిస్తోంది. నన్ను ఎప్పటికీ ఇలాగే నీ గుండెల్లో దాచేసుకోవా? అంది అనన్య చాలా ఆర్ద్రంగా, అతని షర్ట్ బటన్స్తో ఆడుకుంటూ. సిద్ధు ఆమె తలపై ముద్దు పెట్టుకుంటూ, నువ్వు నా గుండెల్లోనే ఉన్నావు అను. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను? నువ్వే నా ప్రపంచం, నువ్వే నా సర్వస్వం అన్నాడు. మెల్లగా సిద్ధూ ఆమె గడ్డాన్ని పట్టుకుని ముఖాన్ని పైకి లేపాడు. ఆమె కళ్లల్లో ఇంకా ఆ రొమాంటిక్ మత్తు అలాగే ఉంది. సిద్ధు నవ్వుతూ ఒక్కసారిగా ఆమెను తన చేతుల్లోకి ఎత్తుకున్నాడు. అనన్య ఆశ్చర్యంతో ఒక చిన్న కేక పెట్టి అతని మెడ చుట్టూ తన చేతులను వేసేసింది. సిద్ధూ, ఏంటిది? అంది నవ్వుతూ, సిగ్గుపడుతూ. నీ స్ట్రెస్ ఇంకా పూర్తిగా పోలేదుగా, అందుకే అంటూ సిద్ధు నవ్వుతూ బెడ్రూం వైపు అడుగులు వేశాడు. బెడ్రూంలోకి రాగానే రూమ్ మొత్తం ఒక వింతైన కాంతితో ఉంది. కిటికీలోంచి వస్తున్న వెలుతురు మంచంపై పడుతోంది. సిద్ధు అనన్యను చాలా సున్నితంగా బెడ్మీద దించాడు. బెడ్మీద పడగానే అనన్య జుట్టు పరుపంతా విరబోసుకుంది. ఆమె కుర్తీ కొద్దిగా పైకి లేవడంతో ఆమె అందమైన కాళ్ళు కనిపించాయి. సిద్ధు ఆమె పక్కనే మోకాళ్లపై కూర్చున్నాడు. అతని చూపులు ఇప్పుడు ఆమెపైనే ఉన్నాయి. అనన్య సిగ్గుతో ముఖాన్ని పక్కకు తిప్పుకుంది. సిద్ధు మెల్లగా ఆమె చేతిని పట్టుకుని ఆమె వేళ్ల మధ్య తన వేళ్లను పోనిచ్చి గట్టిగా లాక్ చేశాడు. ఆ చేతుల కలయిక వారి మనసుల కలయికకు ప్రతీకలా ఉంది. అను, నువ్వు ఎంత అందంగా ఉన్నావో నీకైనా తెలుసా? అన్నాడు సిద్ధు ఆమె బుగ్గను ముద్దాడుతూ.
నీకు నచ్చితే చాలు సిద్ధూ అంది అనన్య అతని కళ్లల్లోకి చూస్తూ. సిద్ధు మెల్లగా ఆమె కుర్తీ వెనుక ఉన్న జిప్పును కదిలించాడు. ఆ శబ్దం ఆ నిశ్శబ్ద గదిలో స్పష్టంగా వినిపించింది. అనన్య శరీరం మరోసారి పులకరించింది. సిద్ధు చేతులు ఆమె వెనుక భాగాన్ని తాకుతుంటే ఆమె తన కళ్లను గట్టిగా మూసుకుని సిద్ధు భుజాలను తన గోళ్లతో గట్టిగా పట్టుకుంది. ఆ రాత్రి వారిద్దరి మధ్య ప్రేమ, రొమాన్స్ ఒక ప్రవాహంలా సాగుతూనే ఉన్నాయి. ఎలాంటి తొందరపాటు లేకుండా ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుంటూ, ఆస్వాదిస్తూ ఆ రాత్రిని వారు తమ జీవితంలో అత్యంత అందమైన రాత్రిగా మార్చుకుంటున్నారు.